హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురైతే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను అంటే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను నిధులు విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఎప్పుడు నిధులు పెంచి అందించబోతుందని చెప్పేసి చాలామంది అయితే చూస్తున్నారు. సో, అయితే మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. సో, ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అయితే తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు అనేక పథకాలనేవి అయితే ఎన్నికల టైంలో తీసుకురావడం అయితే జరిగిందండి. అది కూడా మీకు తెలిసిన విషయమే. అందులో 3 పథకాలనేవి కేవలం మహిళల కోసం ఉన్నాయన్నమాట. అందులో కూడా ఏంటంటే తల్లికి వందనం పథకం ఆల్రెడీ మనకి విడుదల చేయడం అయితే జరిగిందండి. తర్వాత ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం అయితే త్వరలో విడుదల చేయబోతుందన్నమాట. ఆగస్టు 15వ తేదీ నుంచి అయితే ఉచిత బస్సు పథకం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టబోతుందండి. వీటికి సంబంధించి కూడా ఇప్పటికే విధి విధానాలన్నీ కూడా రూపొందించడం అయితే జరిగిందనమాట. మహిళలందరూ కూడా ఉచితంగా మనకి మొదట జిల్లాల వారీగా అన్నారు. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరగొచ్చని కూడా తెలపడం అయితే జరుగుతుందనమాట. సో, దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మహిళలకు ఉచితంగా ఈ యొక్క గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా ఐడెంటిటీ కార్డ్ చూపించి వెళ్ళొచ్చనమాట. అంటే ఆధార్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ గానీ మీరు చూపించి అయితే వెళ్ళొచ్చండి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి. అంతేకాదండి ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పుడు చాలామంది అడిగే విషయం ఏంటంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ప్రతి నెల 1500 ప్రతి మహిళకి ఇస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి మహిళకి కూడా ఇస్తారండి. కాకపోతే ఇక్కడ మనకి 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, అలాగే 59 సంవత్సరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుందనమాట. ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రణాళిక అయితే రూపొందించిందండి. అయితే అర్హత ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో, వీటికి సంబంధించి కూడా విధి విధానాలన్నీ కూడా రూపొందించడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇది ఇలా ఉంటే ఈ యొక్క పథకం సంబంధించి కానీ అర్హతలు ఏంటని చెప్పి మీరు అడగొచ్చు. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అర్హతలకు సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే మీకు 4 వీలర్ వెహికల్ ఉంటే అంటే 4 చక్రాల వాహనం ఉంటే మీకైతే రాదండి. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ వారికైతే రాకపోవచ్చు అనమాట. ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న వారికైతే రాదండి. గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్న వారికి కూడా రాకపోవచ్చు అనమాట. సో, వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇలా మనకి విధానాలకు రూపొందిస్తుందనమాట. అలాగే కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల మించి అయితే ఉండకూడదండి. మీకు పట్టణ ప్రాంతాల్లో మనకి 12,000 మించి ఆదాయం ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మించి ఉండకూడదు. ఇలా ఎవరికైతే అర్హతలు ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవి అయితే పెంచి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి కీలక అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. సో, వీటికి సంబంధించి గాను మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను అర్హత ఉన్నవారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అది కూడా 18 ఏళ్ళు పైబడి ఉన్నవారికి మాత్రమే, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందండి ఈ పథకం అయితే. అయితే ఈ యొక్క పథకం సంబంధించి కానీ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీరు అడగొచ్చు. ఈ యొక్క పథకం సంబంధించి కానీ విధానాలకు సంబంధించి కానీ విడుదల చేయకుండా ఒక అప్లికేషన్ అయితే ఇస్తారండి. అక్కడ మనకి ఈ యొక్క వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఏవైతే ఉంటాయో వారికి మాత్రం అందించే అవకాశం ఉందన్నమాట మొదటన. తర్వాత మన మిగిలిన వారికి కూడా ఇచ్చే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి కానీ త్వరలో అప్డేట్ అయితే రాబోతుందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.